హలో గురూస్, ఎలా ఉన్నారు? కరెక్ట్గా 2 months బ్యాక్ నేను కొత్తూరు వెళ్ళాను. ప్రతిసారి వెళ్ళడం కామనే, కానీ ఈసారి వెళ్ళడం కొంచెం స్పెషల్. మా ఊరి అన్నయ్య వాళ్ళ కారులో కొత్తూరు వరకు ఎంచక్కా వచ్చేసాను. ఇలా కొత్తూరు వచ్చి ఎక్కడికి వెళ్తున్నామంటే, కొత్తూరు నుంచి పాలకొండకు వెళ్లే దారిలో మాసింగి గ్రామానికి దగ్గరలో ఇలా లోపలికి స్వయంభూ లింగానిగా వెలిసి ఇప్పుడు అతిపెద్ద దేవాలయంగా స్థాపించబడిన శ్రీ 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 వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మేమందరం వెళ్తున్నాం. ఇప్పుడు స్వయంభూగా వెలిసిన తర్వాత ఈ గుడి స్థాపన ఈ సంవత్సరం మే 2025 జరిగింది. అప్పటి నుంచి అనేక పూజలు, కార్యక్రమాలు, భజనలు, అన్నదానాలతో బాగా కలకలలాడుతుంది ఈ దేవాలయం. మేము వెళ్ళింది నవంబర్ 8వ తారీఖున. ఆ రోజు అత్యంత భారీ అన్నదానం మరియు అతిపెద్ద దీపారాధన మహోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. ఇంకా నేను, మా రామకృష్ణ గురు, గద్దలకొండ గణేష్ బాబాయ్ మరియు మా ఫ్రెండ్ శ్రీనివాస్ కూడా కలిసి వెళ్ళి అక్కడ అన్నదానాన్ని బాగా ఆరగించాం. ఇంకా వీటితో పాటుగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. జనాలు చూసారా, తండోపతండాలుగా వచ్చారు ఇక్కడ దేవుడిని సందర్శించుకోవడానికి. ఇంకా మేము కూడా ఎంచక్కా దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాం. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా లోపల కూడా మొదటిగా అమ్మవారిని గర్భగుడిలో చూసి ఆ తర్వాత స్వయంభూగా వెలిసిన ఆ లింగాన్ని దర్శించుకున్నాం. వరాహ రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని సందర్శించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కి మంచిగా తీర్థం ప్రసాదం తీసుకుని బయటకు వస్తున్న తరుణంలో అక్కడ పూజారి గారితో కొంతసేపు డిస్కషన్ పెట్టుకున్నాం. దాని యొక్క విశిష్టతని, దాని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నాం. అలా కాసేపు గర్భగుడి ప్రాంగణంలో నిలబడి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనశ్శాంతిని మనసులో నింపుకొని బయటకు వచ్చేసాం. మా వాహనాల్ని లోపలికి అలౌ చేయలేదు కాబట్టి, మేము నడక ద్వారానే లోపలికి వచ్చాం కాబట్టి, చాలా ముందుకు ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజు నుండి చూసుకున్నట్టయితే ప్రతి శనివారం ఖచ్చితంగా పెద్ద అన్నదానం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా మేము ఏదైనా పని ఉండి ఆ రోజు ఖచ్చితంగా శనివారం అయితే ఖచ్చితంగా ఈ అన్నదానానికి రావడం మాత్రం మర్చిపోం అస్సలకి. ఈ 2 నెలల్లోనే దాదాపు 4-5 సార్లు వచ్చాం ఈ అన్నదానానికి. ఇది రెండోసారి వచ్చినప్పుడు తీసిన వీడియో. ఇంకో 2-3 సార్లు వచ్చాం కానీ వీడియోస్ తీయలేకపోయాను, అవి పెట్టలేకపోతున్నాను, క్షమించండి. ఇంకా ఈసారికైతే ఫుడ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అయింది. మంచి ఐటమ్స్ తో పాటు మంచిగా లైన్ సిస్టమ్ కూడా పెట్టారు, ఎదురు కర్రలతో కట్టి. దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా లైన్ వైజ్ గా మంచిగా ఐటమ్స్ ని వడ్డించుకుంటూ వెళ్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి క్వాలిటీ ఉన్న రైస్ నే వడ్డిస్తున్నారు ఇక్కడ. దానితో పాటుగా సాంబారు, వంకాయ, శనగల కర్రీ వడ్డించారు మాకైతే. దేవుడి ప్రసాదం దగ్గర అవి ఇవి అని చూడకూడదు, మంచిగా మనసు నిర్మలం చేసుకొని తినాలి. దానికి తోడుగా దేవుడి ప్రసాదం ఏది తిన్నా సరే అద్భుతంగానే ఉంటుంది. అంతా దేవుడి మహిమ చెప్పాలంటే. కొత్తూరు వాస్తవ్యులు మరియు కొత్తూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడిని సందర్శించుకుని ఉంటే ఈ వీడియోకి ఒక్క కామెంట్ చేసేయండి గురూస్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురూస్. ఉంటాం మరి.